నమస్తే. జ్ఞానసుధా కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందు విచ్చేసి ఉన్నారు చంద్రశేఖర్ అన్నయ్య గారు. అన్నయ్య గత 40 సంవత్సరాలుగా బ్రహ్మకుమారీస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయానికి ముఖ్య కేంద్రమైన పాండవ భవనంలో ఆయన యొక్క సేవల్ని అందిస్తున్నారు. మరి మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ఎటువంటి విధంగా మనం అధిగమించాలి అన్నది ఒక ముఖ్యమైన అంశం. సో నిత్య జీవితంలో ఆ జీవితాన్ని సహజంగా ఎలా చేసుకోవాలి, సహజమైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాము. అన్నయ్య, ఓం శాంతి. ఓం శాంతి. అన్నయ్య, జీవితం అనేది చాలా ఈజీ అంటారు, అదే కాకుండా కొందరు జీవితం చాలా కష్టం అంటారు. సో ఈ కష్టమైన జీవితాన్ని సహజంగా ఎలా చేసుకోవాలి? మొట్టమొదలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది భగవంతుడు మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడైతే ఎందుకు ఇచ్చాడు? అంత భగవంతుడు అన్నది భగవంతుడు ఏదైతే ఉన్నాడో, భగవంతుడు చాలా గొప్పనైనటువంటి సర్వశక్తివంతుడు అంటారు. అయితే భగవంతుని యొక్క మనము బిడ్డలకు ఎప్పుడు కష్టం అన్నది ఇవ్వడు. కష్టం అన్నది మనము ఈ మానవ జీవితంలో వచ్చిన తర్వాత మనము దాన్ని కష్ట రూపాన్ని అనుభవం చేస్తున్నాం. వాస్తవంగా ఈజీ లైఫ్ అని ఎందుకంటే, ఎప్పుడైతే మనకు నిత్య జీవితంలో నడవడికలో మన శ్రేష్టత ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నడవడిక అంటుంటే ఇప్పుడు చూడండి, తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. కొడుకు తండ్రిలో వ్యవహారం వ్యత్యాసం వచ్చినప్పుడు కష్టం అన్నది ఏర్పడుతుంది. భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్త మధ్యలో ఏమవుతుంది? ఎప్పుడైతే వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని ఒకరిద్దరిది వాళ్ళు అర్థం చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఆఫీస్లోకి వెళ్ళాడు, పూర్తి దినమంతా చాలా కష్టపడి పని చేసి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య తన పని అంతా ముగించి అలసిపోయినది, అయినా కానీ కూడా చిరునవ్వుతో భర్తను ఆహ్వానించింది. ఆ సమయంలో భార్య ఫటాఫట్గా తన పనిని చేస్తూ ఉంది. కానీ అప్పుడు అతనిలో సహనం ఉందనుకోండి, అతనిలో ప్రేమ ఉందనుకోండి, అప్పుడు భార్య ఏదైతే పనిచేస్తుందో ఆ భార్యకు సహాయపడడానికి సహజంగా తీసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? మీరు అన్నట్టు సహాయపడటం కంటే చాలాసార్లు సహాయపడకుండా ఎవరైతే ఎదుటి వ్యక్తి ఏ రిలేషన్లోనైనా కించపరుస్తారు, అంటే అప్రిషియేషన్ ఉండదు, అప్రిషియేట్ చేయరు. సో సహాయపడాలి అన్న భావన ఫస్ట్ మనం ఎదుటి వ్యక్తిని అప్రిషియేట్ చేసినప్పుడే సహాయపడతాం కదండి. సో ఆ లోపం ఎందుకు వస్తుందంటారు? ముఖ్యంగా ఏమవుతుందంటే అండర్స్టాండింగ్, సమజ్. అంటే మనం వాళ్ళను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒకటి భార్య ఇంత పని చేసిందన్న విషయం మన ఆ భర్తకు జ్ఞాపకం ఉన్నట్టయితే అతని అర్థం చేసుకొని ఆమె అనుకూలంగా పనిచేస్తాడు. లేదా నేను కష్టపడి వచ్చిన ఈమె ఏం కష్టం, ఇంట్లోనే కూర్చున్నది కదా అని ఆ ధోరణిలో చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళిద్దరిలో క్రాష్ అవుతుంది. అప్పుడు అన్నది కుటుంబం విడిపోతుంది. అందుకని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటుంది? వాళ్ళ యొక్క స్వభావము, అన్నయ్య స్వభావం అనుసారంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చాడు, ఆఫీస్లో ఏదో గొడవ జరిగితే అతని చాలా మనసు ఇదైంది. ఆమె ఆ సమయంలో అతని ముఖ వర్చస్సు నుంచి తెలుసుకుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, భర్తకి ఏదైతే ఇష్టమున్న వస్తువులు, అంటే కాఫీ లేదా పకోడాలా, ఏవి ఇష్టమో లేదా మాట్లాడడం, లేదా అది మర్చిపోవడానికి ఏవైనా కొత్త విషయాలు చెప్పడము, పాతయి జరిగినటువంటి విశేషమైనటువంటి విషయాలను జ్ఞప్తికి తీసుకురావడము, దాని ద్వారా వాళ్ళ మనసు అన్నది ఏమవుతుంది? వికసిస్తుంది. ఆ విధంగా కుటుంబంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్. ప్రతి రిలేషన్లో ఖచ్చితంగా అండర్స్టాండింగ్ కావాలి. ఏ విధంగా అయితే ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, టీచర్ ఉన్నాడు, టీచరు ఏం చేస్తాడు? పిల్లలకు చదువు చెప్తాడు, అది రైట్. వాళ్ళకేం చెప్తాడు? రేపు హోంవర్క్ తీసుకొని రావాలి. మొదలే ఆ టీచర్కు పిల్లలు భయపడుతూ ఉంటారు. మరి చాలా కఠినమైన హోంవర్క్ ఇచ్చాడు, ఏం చేయాలి? అక్కడ ఇంట్లో తండ్రికి అడిగాడు, తల్లికి అడిగాడు, కానీ మేము బిజీగా ఉన్నాం, నీవు చేసుకో, ఆ విధంగా అనేస్తారు. ఒక్కొక్కసారి సంయోగం కూడా ఇస్తారు. కానీ
అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు హోంవర్క్ చేశారు కానీ దాంట్లో ఏదో ఒకటి 2-3 చేయలేకపోయారు అనుకోండి, ఆ టీచరు అది ఆ వ్యక్తి యొక్క ముఖ వర్చస్సును అనుసారంగా అది తెలుసుకొని భయపడుతున్నాడని తెలుసుకొని సహజంగా తీసుకొని అతనికి చెప్పే విధానం ఏదైతుందో అతని మనసులో గుచ్చుకునే మాదిరిగా చెప్పినట్టయితే అతని రిలేషన్ తర్వాత విద్యార్థి రిలేషన్ అన్నది చాలా ప్రేమగా మారుతుంది. ఎందుకు ఈనాడు పరిస్థితులు ఏమైపోయాయంటే, పరిస్థితులు టీచర్ ఏమంటాడు, నేను ఇచ్చేసాను హోంవర్క్, వాళ్ళ మరి వాళ్ళు వినకపోని, వాళ్ళు చేయకపోలే, నాకైతే డబ్బులు వస్తుంది, నేను రిలేషన్స్ అనేవి కమర్షియల్గా అయిపోయాయి. ప్రతి రిలేషన్లో ఆర్టిఫిషియల్నెస్ ఎక్కువ పెరిగిపోయింది. అంటే నా అవసరం తీరుతుందా లేదా, నా స్వార్థం తీరుతుందా లేదా, ఇదే. అంటే ఇదివరకు రోజుల్లో నాకు తెలిసి ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంత స్వార్థం అనేది ఉండేది కాదు. ఇప్పుడు చాలా స్వార్థం కూడా పెరిగిపోయింది. మూల కారణం ఏంటంటే ఇప్పుడు దీనికి మనం ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం. ఈ విధంగా మారడానికి కారణం ఏంటి? ప్రతిదినము పిల్లల్లో కూడా ఏదైతే ఇప్పుడు ఈ రోజులో మొబైలు, తర్వాత టీవీలు, తర్వాత ఇంటర్నెట్వి ఏది అయినా దీని కారణంగా వ్యక్తిలో ఒక ప్రకారంగా చూసినట్టయితే మంచి కూడా పెరుగుతుంది, చెడు దానికొద్ది ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే వ్యక్తిలో ఇంత గ్రహణ శక్తి లేదు, మంచినే గ్రహించాలన్నది. ఏ విధంగా హంస ఉంటుందో అది మోతే తీసుకుంటుంది, నీరు వదిలేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో శ్రేష్టతనే తీసుకురావాలని లక్ష్యం ఉన్నట్టయితే మంచి కొన్ని ఫ్యామిలీలో చూసినట్టయితే అంటారు ఇది దేవతా ఫ్యామిలీగా ఉంటుంది. వీళ్ళ ఇంట్లో ఇంత నిశ్శబ్దం, ఎంత పాజిటివిటీ, ఎంత మంచిగా ఉంది. ఒక ఫ్యామిలీలో నేను చూశాను, వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, అంత సైలెంట్. పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు, అదేం లేదు టీవీ లేదన్న దాంట్లో కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో అలాంటి ఫ్యామిలీస్ ఉండడం చాలా రేర్ అయిపోయాయి. కారణం అందుకే నేనేం చెప్తున్నానంటే మొట్టమొదటి అవసరం ఏంటి, వ్యక్తి తన స్వయం లోపల ఉన్నట్టయితేనే ఆ సంబంధాలు అన్నది మధురత అన్నది వస్తుంది. మధురత తెగిపోవడానికి మూల కారణం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, విద్యార్థి టీచర్ని అర్థం చేసుకోలేకపోవడం, టీచర్ విద్యార్థిని అర్థం చేసుకోలేకపోవడం. ఎందుకంటే విద్యార్థిలో గ్రహణ శక్తి ఉంది, చదువుకోవాలనే లక్ష్యం ఉంది, నేను ముందుకు వెళ్ళాలనే లక్ష్యం ఉంది, టీచర్కు నా విద్యార్థులు ముందుకు వెళ్ళాలన్నది కూడా ఉంది. అయినా కానీ కూడా కనెక్టివిటీ లేదు. ముఖ్యంగా అక్కడ అది తెగిపోతుంది. ఎందుకంటే పిల్లల్లో ఒక భయం, నిర్లక్ష్యం, అండ్ ఎవరైతే చదువు చెప్పే టీచర్స్ ఉంటారో వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తున్నారు. అంటే ఏదైతే ఇమోషనల్ కనెక్షన్, ఒక బాండ్ ఉందో ఆ బాండ్ మధ్యలో చాలా విషయాలు వచ్చేసాయి. అంటే పిల్లలకి కూడా ఇదివరకు రోజుల్లో గురువుగారు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ, అంటే చదువు పట్ల ఆ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, అదేం లేదు, కానీ చాలా లేవు, పర్సెంటేజ్ చాలా తక్కువ. మొట్టమొదలు ఏముంటుంది, మొట్టమొదలు స్కూల్కి వెళ్ళే ముందు నాకు జ్ఞాపకం ఉంది, చిన్నప్పుడు మేము తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేసి స్కూల్కి వెళ్ళేది. ఆ తర్వాత గురూజీ ఎక్కడ కలిసినా కానీ కూడా నమస్కారం చేసేది. ఇప్పుడు ఏముంది, పిల్లల్లో పరివర్తన ఏమొచ్చింది, ఎక్కడైనా సరే సార్ కలిశారనుకోండి, టీచర్ కలిశారనుకో, హాయ్ టీచర్, హాయ్ మమ్మీ, హాయ్ పప్ప. ఎందుకంటే సంఘం యొక్క ప్రభావం అనేది వ్యక్తి పైన పడ్డది. మన భారతదేశం అన్నది విశ్వగురు ఆ స్థానంలో ఉండేది. ఈనాడు మళ్ళీ విశ్వగురు అయ్యేది ఉంది, కానీ ఈనాడు ఆ వ్యక్తుల్లో ఆ సంస్కారం నిండిపోయింది. దేని ద్వారా? ఇంటర్నెట్ ద్వారా. అంటే బయట కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మన కల్చర్ ఏదైతే రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకునే కల్చర్ ఉందో అది తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉన్నారు, భార్య ఉంది, ఎప్పుడైతే కొడుకు తండ్రి తర్వాత వాళ్ళ భార్య ఏదైతే కొడుకు భార్య ఉందో ఆ కోడలు, ఆమె వాళ్ళ ముందు తల ఉంచుకొని నిల్చుంటుంది. ఇప్పుడు అది అన్నది ఇప్పుడు ఎగ్జామ్ చేంజ్ అయిపోయింది, ఆ కల్చర్ చేంజ్ అయిపోయింది, కల్చరే పరివర్తన అయిపోయింది, వ్యక్తిలో అది పరివర్తన వచ్చేసింది. బయటకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే
లోపల నుంచి ఏదైతే గౌరవము, లోపల నుంచి ఏదైతే పాజిటివ్ అంటే మీ పట్ల ఒక పెద్ద వ్యక్తి లేదంటే అత్తగారు, మామగారు ఉన్నారంటే వాళ్ళ పైన ఏదైతే రెస్పెక్ట్ ఉందో బయటకి చూపించకపోయినా వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక రెస్పెక్ట్‌ని ఉంచేవారు. ఇప్పుడు బయటకి లేదు, లోపల లేదు. 2 లేకుండా అయిపోయింది. మూల కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి భావాలన్నది పరివర్తన వచ్చాయి. సెల్ఫ్ ఓరియెంటెడ్, సెల్ఫిష్‌గా మొదలేముంటుండే వ్యక్తుల్లో మంచి పుస్తకాలు చదవడము, మంచి ఆధ్యాత్మిక చిత్రాలు చూడడము, లేక ఆధ్యాత్మిక విషయాల్లో వినడము, వాళ్ళ చరిత్ర చదవడము. ఈనాడు అది చాలా తక్కువైపోయింది. కల్చర్ అనేది మెల్లమెల్లగా డిటోరియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? విదేశీ కల్చర్ను తన కల్చర్గా అనుకోవడం కొంచెం మారిపోయింది. డ్రెస్లో కానీ, తినడంలో కానీ, నడవడంలో కానీ, స్టైల్లో వెళ్ళడంలో కానీ. అదే చూడండి, మీరు మీ ఫ్యామిలీలోనే చూడండి, 40 సంవత్సరాల కిందట ఏ విధంగా ఉండే. నా జ్ఞాపకం ఉంది, మా యొక్క ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, పత్తి ఫ్యామిలీ అని, అక్కడ తాండూరులో, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. అయితే అప్పుడు మా పూరా 7 మంది తాతలు, వాళ్లకు 7 మంది కొడుకులకు మేము కొడుకులు. వాళ్ళంతా జాయింట్ ఫ్యామిలీ. ఒక్క తాత ఏదైనా అన్నాడనంటే అందరూ ఒప్పుకునేవారు. ఆ విధంగానే నడుచుకునేది ఉండే. అయితే ఆ విధమైనటువంటి ఫ్యామిలీ నా ముందే ఇప్పుడు చూస్తే మేము, మా అన్నదమ్ములు ఎవరైతున్నారో వాళ్ళందరూ వేరైపోయారు. ఎవరిలోని ఆ కనెక్షన్ లేదు. కనెక్షన్ అంటే ఉంది, కనెక్షన్ ఉంది, కానీ ఆ లెవెల్ బాండింగ్ లేదు. సంసారం అన్నది మాది అలగు, మీది అలగు, విడిపోయారు. ఇది మూల కారణం. దీంట్లో చూసినట్టయితే భేదభావాలు అనే ఈ విషయం మాట్లాడుతుంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఏదైతే మనము ఈ రోజుల్లో కామన్గా ఒకటి నోటీస్ చేస్తున్నాము, 2 వ్యక్తులు ఉన్నారు, స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు, లేదంటే కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో. నేను ఏదైతే ఉన్నానో నా లైఫ్ కన్నా ఎక్కువ పక్క వాళ్ళు నాకన్నా ఎక్కువ ప్రోగ్రెస్ అవుతున్నారు, వాళ్ళు మంచి పొజిషన్లో సెటిల్ అవుతున్నారు, లేదంటే నేను అచీవ్ చేయలేనిది వాళ్ళు అచీవ్ చేస్తున్నారు అంటే తెలియకుండా ఒక ఈర్ష, ఒక కంపారిజన్, వాళ్ళని చూసుకుని కృంగిపోవడం ఇది ఎక్కువగా ఉంది, ప్రతి చోట ఉంది సూక్ష్మంగా. దీనికి కారణం ఏంటంటారు? మూల కారణం చూసినట్టయితే ఏమంటారు, ఒకటి సామెత ఉన్నది చూడండి, ఎంతైతే దుప్పటి ఉందో అంతే కాళ్ళు తెచ్చుకో. దుప్పటి తక్కువ ఉంది, కాళ్ళు పెద్దగా చేసుకుంటే ఏమవుతుంది, బయటికి వచ్చేస్తాయి. అదేవిధంగా మనలో ఇప్పుడు మన సంపాదన అన్నది 2000 ఉన్నాయి, మన ఖర్చు అన్నది 3000 ఖర్చు చేస్తున్నాం అంటే ఏమవుతుంది? ఇక్కడ ఇబ్బంది పడతాం, అప్పు అవుతుంది, ఆశలు ఎక్కువైపోతున్నాయి, వ్యక్తికి దుఃఖం పెరుగుతుంది, సంసారాల్లో కొట్లాటలు అవుతాయి, పిల్లల కొడుకులకు సంబంధం లేకుండా పోతుంది. దీనికి మూల కారణం ఏంటంటే, ఏదైతే మన సంపాదన అనుసారంగా మనం నడుచుకున్నట్టయితే అదంతా రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉంటుంది? తండ్రి పైన ఉంటుంది. మొదటి నుంచి వ్యక్తికి ఆ సంస్కారం నింపిండంటే ఆ ఫ్యామిలీ అంత ఆ సంబంధాలతో, ఆ ప్రేమతో నడుచుకోగలుగుతుంది. వాళ్ళలో ఏ విధంగా అయితే అంటారు కదా, నానా సిగరెట్ తాగకు, సిగరెట్ నుంచి నీకు ఇది అవుతుంది, కానీ వాని ముందే సిగరెట్ తాగుతుంటే ఏమవుతుంది? అదే ఇంప్రెషన్ వీళ్ళ మీద పడుతుంది. అంతే. తన నడవలికలో ఇప్పుడు నేను ఈశ్వరీయ జీవనంలో నడుస్తూ ఉన్నాను, ఏవైతే ధారణాలు ఉన్నాయో నా లైఫ్లో ఆ ధారణాలు లేకుండా నా ముఖంలో ఆ ధారణాలు కనిపించలేదంటే ఎవరంటారు? ఈ ఈశ్వరీయ పరమాత్ముని యొక్క బిడ్డనా అనలేరు. కానీ ఆ ధారణాలు మన ముఖ వర్చస్సు నుంచి, ఆ నడవడిక నుంచి, ఆ కళ్ళ ద్వారా ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క రుహానీ పవర్ అన్నది ఎప్పుడు కనిపిస్తుందంటే, శక్తి అన్నది ఎప్పుడు కనిపిస్తుందంటే మనము మన జీవితంలో ఆ ధారణాలు ఉన్నప్పుడు, అంటే అది మన నడవడికలో కనిపించాలి. అది ఎప్పుడు కనిపించగలుగుతుంది? ఎప్పుడైతే భార్య భర్తలు అండర్స్టాండింగ్ అన్న విషయాన్ని అర్థం చేసుకున్నట్టయితే. వాళ్ళ ఒకరిద్దరికి స్వభావం, సంస్కారం అన్నది 2 శబ్దాలు వస్తాయి. ఒకటి ఉంది నేచురల్గా నా స్వభావం, మొదటి నుంచే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఏ విధంగా నేర్పించారో ఆ విధమైనటువంటి సంస్కారం నాలో ఉన్నందుకు నేను ఈ విధంగా ఈనాడు ఆధ్యాత్మిక జీవనంలో వచ్చేసాను. అంటే తెలియకుండా తల్లిదండ్రుల ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే పిల్లలకి సంస్కారాలు ఏదైతే ఇస్తారో
వాళ్ళ నడవడిక బాగుంటే పిల్లలకి బాగా ఇవ్వగలుగుతారు. జస్ట్ మీ పేరెంట్స్ మీకు అటువంటి సంస్కారాలు ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. అదేమవుతుంది, ఇంకోటి విషయం ఏంటైతే ఇప్పుడు బిల్డింగ్ ఉంది, ఇల్లు కడుతున్నాం. ఇల్లు కట్టినప్పుడు మొట్టమొదలు వేసేది ఏంటి? బునాది తీస్తారు. బునాదిలో ఎంతైతే గట్టిగా ఉంటుందో బునాది, అంత ఇల్లు అన్నది చాలా పై వరకు తీసుకువెళ్ళగలుగుతాం. బునాది గట్టిగా లేనట్టయితే ఇల్లు కూడా అంత గట్టిగా ఉండదు. అదే విధంగా మన మానవ జీవితంలో చిన్నప్పటి నుంచి ఏదైతే సంస్కారాలు ఉన్నాయో, శ్రేష్టమైనటువంటి సంస్కారాలు, భక్తి సంస్కారాలు, ఆ సంస్కారం నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, కూర్చున్నారు. తల్లిదండ్రులు ఏదో ఒక చిన్న విషయంలో గొడవ పడ్డారనుకోండి, గొడవ పడితే పిల్లల మనసులో ఏమి ఎఫెక్ట్ అవుతుంది? ఆ విషయాన్ని చూసి వాళ్ళకు కూడా అదే ఎఫెక్ట్ అవుతుంది. అయినా కానీ ఎవరికైతే వాళ్ళ యొక్క దృష్టి అన్నది శ్రేష్టంగా ఉన్నట్టయితే వాళ్ళని చూసే విధానం ఏ విధంగా ఉందో అది వదిలేసి మన చదువులో ఉన్నారనుకోండి, వాళ్ళకేం ఎఫెక్ట్ కాదు. ఎవరైతే ఆ విషయాన్ని కొంచెం ఇంటలెక్ట్లో పోయిందనుకోండి, అది ఆ ప్రభావం అన్నది ఎన్నో సంవత్సరాల వరకు అతని చిన్న మనసులో పడుతుంది. మానసికంగా వాళ్ళు ఆ విధంగా మారిపోతారు. వాళ్ళ లైఫ్లో కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అదే ఇమిటేట్. ఆ సమయంలో ఏం కావాలంటే పిల్లలకు తండ్రి పిల్లవాడికి, తల్లి బిడ్డకు తీసుకొని నాన్న ఇవి జరుగుతాయి, ఇది ఇల్లు అని ఆ విధంగా వాళ్ళకు బోధన చేసినట్టయితే వాళ్ళ మనసులో ఆ ప్రభావం తురంతు పరివర్తన అన్నది వచ్చేస్తుంది. చాలా చక్కగా వివరించారన్నయ్య. జీవితంలో కష్టాలనే వస్తాయి, జీవితం అనేది కష్టం కాదు, అది సహజంగా ఉండాలి. అంటే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, అదే కాకుండా సంస్కారాల్లో పరివర్తన అనేది ఉండాలి. సో జీవితం చక్కగా గడిచిపోతుంది అంటారు. చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ చక్కని విషయాలు మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకున్నారు కదా, జీవితం అనేది కష్టం కాదు. జీవితంలో ఉన్న సంబంధాలని మనం ఎప్పుడైతే అండర్స్టాండింగ్తో చూస్తామో, సంస్కారాల్లో మిలనం అనేది తెచ్చుకుంటాము అండ్ మన సంస్కృతిని కాపాడుకుంటామో, అప్పుడు తప్పకుండా జీవితం చాలా సహజంగా అనిపిస్తుంది. సో ఈ యొక్క విషయాల్ని మీరు తెలుసుకున్నారు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక కొత్త టాపిక్తో మేము ముందుంటాము. అంతవరకు సెలవు. శాంతి.